స్వర్గం అది బయట ఎక్కడో ఉంది కళ అని అనుకుంటున్నాం. మనం జీవిస్తున్న ఈ ప్రపంచమే ముందు స్వర్గంగా ఉండేది. మంచి వాళ్ళు మాత్రం బతికిన యుగమే సత్యయుగం. దాన్నే మనం స్వర్గం అని చెప్తాం. ఫుల్ పాజిటివ్ మాత్రం మంచి వాళ్ళు వేరుగా చెడ్డవాళ్ళు వేరుగా బతికిన యుగమే రామాయణం అనే కాలం. రాముడు భారతంలోను, రావణుడు లంకలోను. ఇది త్రేతాయుగం. పాజిటివ్ అండ్ మొదటిసారి నెగటివ్. మంచివారు చెడ్డవారు కలిసి బతికిన యుగమే మహాభారత కాలం అని చెప్తున్నా. దుర్యోధనుడు, కర్ణుడు. ఇది ద్వాపరాయుగం. నెగటివ్ అండ్ పాజిటివ్. ముందు నెగటివే ఉండేది కాదు, ఆ తర్వాత దూరంలో ఉండేది, ఆ తర్వాత దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనలోనే ఉన్నదే కలియుగం. ఇప్పుడు మనం చూడబోయేదే ఈ తర్వాత జరగబోయే యుగం. నెగటివ్ మాత్రం ఉండే ప్రపంచం. ఫుల్గా చూసే లోపు మూసేశాడే. పిల్లలకి చప్పట్లు కొట్టకుండా హీరోకి చప్పట్లు కొడుతున్నాడు. కనుక్కొని చెప్తాను. ఏంట్రా? ఉండు అబ్బా ఫోన్ కట్ చూస్తున్నాడు. ఎందుకు ఇలా చూస్తున్నాడు? మూసేసుకున్నారు. జీ, నాకు కిటికీ దగ్గర కూర్చుని దిక్కులు చూడడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మీరు కూడా కిందగా చూస్తూ వస్తున్నారు, అందుకే అడిగాను. రండి. త్యాగి, ఎందుకు అలా కూర్చున్నావు? ఏదైనా సమస్య ఏంటి? లేదా? కానీ నాకు చాలా సమస్యలు జీ. ముందులో వ్యాపారం చేయలేకపోతున్నాను. బిజినెస్ ఏమో ఇదిగో ఇలా మూసేసి పక్కేసేసింది. ఏదో మీలాంటి ఒకళ్ళో ఇద్దరో మంచోళ్ళని చూడగలుగుతున్నా. అది కాదు సార్, కిటికీ దగ్గర సీట్ ఇచ్చారుగా, అందుకే అంటున్నా. నాకు కూడా మీలానే ఒకరి ఇద్దరితోనే మాట్లాడాలనిపిస్తోంది. మాట్లాడండి జీ, మాట్లాడండి. నా పేరు వాసుదేవన్. ఈసారి ఎందుకు సార్ అరెస్ట్ చేశారు? నా తమ్ముడు అలా ఏం తప్పు చేశాడు? ఏం చేశాడా? మా వాళ్ళ మీద చేసుకున్నాడా మీ తమ్ముడు? రెడ్ సారీ కట్టుకుంది కదా, ఆ అమ్మ దగ్గరికి వెళ్ళు. కళ్ళు కనపడలేదా? గుద్దేసి ఎలా వెళ్ళిపోయారో చూడండి. సేటు దగ్గర కొట్టేసిన 2 టమాటాలు నలిగిపోయాయి.
ఎప్పుడు జరిగేదే కదా, ఏమిటి అలా కొత్తగా చూస్తున్నారు? పొద్దునే కదరా ఒట్టేసా మారిపోయానని అంతలో ఏంట్రా? నన్ను క్షమించు మహాదేవ. నా కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని నేను చూస్తూ ఊరుకోలేను. చేయిని దొంగలిస్తారా? రేయ్, పోలీస్ స్టేషన్కి వచ్చి ఏంట్రా ఆ మాటలో? రాస్కెల్, కొత్త ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఏదైనా ఆయనతో మాట్లాడుకో. మంచి చిత్రం తీసి దౌర్జన్యం నేర్పుతున్నారు సార్. ఏ సినిమా? పుట్టబొమ్మ సార్. యా మసాలా ఉండే సినిమాలు తీసామా, జనాన్ని సంతోష పెట్టామా, డబ్బులు దండుకున్నామా అని లేకుండా ఎందుకయ్యా ఇవన్నీ మీకు? సారీ సార్, ఇంకపై అడల్ట్ కంటెంట్ గా మూవీ తీసి బతుకుంటాను సార్. వెరీ గుడ్. ఏమయ్యా పంపించే. చిన్న చిన్న కేసులు వదిలిపెట్టే. హెడ్, పాప ఫోన్ నంబర్ తీసుకో. సార్, ఏం కేసు? నమస్కారం సార్. సార్ గొడవ కేసు సార్. మన వాళ్ళ పనులు చెడగొడుతున్నాడు సార్. సార్ థియేటర్లో గందరగోళం చేసిన వాడిని కనిపెట్టేశా సార్. అది ఎవరంటే వీడు కూడా అచ్చం తండ్రిలాగే వచ్చి నిలబడ్డాడు. సార్, అయితే మా నాన్న ఎవరో మీకు తెలుసా సార్? ఎవర్రా నువ్వు? సార్, వాసుదేవన్ అన్న మహాదేవన్ సార్. అక్యూజ్డ్ అన్నవే కదా, ఏదో అసిస్టెంట్ మేనేజర్ అన్నలాగా బిల్డప్ ఇస్తున్నావు. పునీత్, రిమాండ్లో పెట్టా. సార్, ఎవరు రికమెండ్ చేసినా సరే వదిలిపెట్టకండి. మీరు చెప్పారు కదా సార్, దేవుడు వచ్చినా సరే వదిలిపెట్టేది లేదు. ఏయ్, ఎక్కడయ్యా వాడు? వదిలేసావా? వెయిట్ రికమెండేషన్ సార్. ఏసీనా డీసీనా? మనీ ఇన్ ద బ్యాంక్ సార్. ఇంత డబ్బు దగ్గర పెట్టుకుని ఎలా తిరుగుతున్నాడు? ఏం తప్పు చేసినా కాపాడి తీసుకెళ్ళడానికి వాళ్ళ అన్న అనేవాడు ఒకడు ఉన్నాడు కదా సార్. చాలా సంతోషమయ్యాడు. నీ తమ్ముడు మాట్లాడి మళ్ళీ కాంప్రమైజ్ చేస్తానని తీసుకొచ్చేసాడు. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేస్తా అని పట్టుబడుతుంది. పెళ్లి ఖర్చు నువ్వే చూసుకోవాలని చెప్పేశాను. నా కొడుకు పిక్ ప్యాకెట్ కొట్టినా కుటుంబాన్ని బాగానే చూసుకుంటున్నాడు. నీ తమ్ముడు ఏం చెప్పి నా కొడుకు మనసు మార్చేశాడో తెలియట్లేదు. నన్ను స్కూల్లో చేర్చమ్మా అని గొడవ పెడుతున్నాడు. మా అబ్బాయి గోవింద మనసు మారి సరిగ్గా పనికి వెళుతూ ఉండగా వాడిని చేరించి సమాజ సేవ చేయడానికి పంపిస్తున్నాడు. ఓ మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చేసి పెట్టు, లేదంటే వాడు అనవసరం అయిపోతాడు. లైన్ అయిపోయింది. వీడివారు నన్నే చూస్తున్నాడే. ఎనీ మోర్ కంప్లైంట్? వాసుదేవా, అయిపోయాను. తినిన తర్వాత వెళ్ళు. రేపు ఎక్కడికి ఊరు తిరగకుండా ఇంట్లోనే ఉండవు. ఎందుకు? ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. మహాదేవా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే నీకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చింది. అమ్మాయి మహాదేవనికి కాదు, వాసుదేవనికి. ఏయ్ వాసు, బయలుదేరలేదా? బయలుదేరలా. ఏమైనా లవ్ చేస్తున్నావా? అయితే ఇదెవరు? అది నేను డ్రా చేసింది ఇవ్వు. ఇది గీసినట్ట ఉంది. సరేరా, ఏదో ఒకటి ఇవ్వు. అయ్యో, ఏమైందన్నా? రే, నువ్వు అన్నయ్య అని పిలిచేంత ఇబ్బంది ఏం లేదు. ఓ రౌడీ నా కొడుకు కొరికేశాడ్రా. అదేం లేదు, నేనే శబ్దం చేశాను. మీరు కంటిన్యూ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.